దేశంలో కాళ్ళు చేతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దివ్యాంగులు. ప్రతి పనికి పక్కవారి మీద ఆధారపడాల్సి వస్తుంది. మానసికంగా కూడా అవస్థలు పడుతుంటారు. వీరి ఇబ్బందులను తొలగించి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మార్వాడి యువ మంచు అండగా నిలుస్తోంది. ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తూ అవసరమైన వారికి కృత్రిమ కాళ్ళు చేతుల పరికరాలు అమరుస్తున్నారు. ట్రైసైకిల్ స్టాండ్ స్టిక్లతో వచ్చిన వారు నడుస్తూ వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. రాష్ట్రంలో దివ్యాంగులు 4 లక్షలకు పైగా ఉంటారు. వీళ్లలో ఎక్కువ మంది పుట్టుకతోనే పోలియో బారిన పడినవారు, ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, ఇన్ఫెక్షన్ తో అవయవాలను కోల్పోయిన వాళ్లే ఉన్నారు. అందరిలా వీళ్ళు సాధారణ జీవనం గడపడం చాలా కష్టం. వయసుతో పాటు అవస్థలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే కాళ్ళు చేతులు లేని దివ్యాంగుల కష్టాలను దూరం చేసేందుకు మార్వాడి యువ మంచ్ 15 ఏళ్లుగా కృషి చేస్తోంది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి ఏటా ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేస్తోంది. ప్రతిసారి 500 నుంచి 1000 మందికి ఉచితంగా ఆర్టిఫిషియల్ లింబ్స్ అమరుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 6000 మందికి పైగా ఈ ప్రయోజనం చేకూర్చామంటున్నారు నిర్వాహకులు. हर वर्ग के लोग आकर के यहाँ पर कोई 2 पैर का सहयोग, कोई 4 पैर का, कोई 1 पैर का, कोई 5 पैर का, ऐसे हम लगभग 2 महीने से पूरे समाज में घूम रहे हैं, हर जगह घूम रहे हैं. ऐसे घूम करके पैसा इकट्ठा करके इनके लिए पैर की व्यवस्था करते हैं. सिलीगुड़ी के अंदर हमारा नेशनल मारवाड़ी फाउंडेशन करके एक संस्था बना हुआ है, जहाँ से ये पूरा अरेंजमेंट होता है. वहाँ पर पूरा इसका ऑफिस है और वहाँ पे इसका पूरा माल वगैरह से पूरा भंडारण रहता. जयपुर से ये फुट का जो सामान आता है, अधिकतर सामान जयपुर वगैरह से आता है और ये सब वहाँ पे किया जाता है. ప్రతి సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారీ కోసం జైపూర్ నుంచి వైద్యులు మెటీరియల్ ను తెప్పిస్తారు. ఈసారి దివ్యాంగుల నుంచి ఎక్కువ స్పందన రావడంతో రిజిస్ట్రేషన్లు త్వరగానే పూర్తయ్యాయి. 700 మంది వరకు కృత్రిమ అవయవాలను అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ పరికరాలను కొలతలు తీసుకొని వారికి అవసరమైనట్లుగా తయారు చేసి అందిస్తున్నారు. సీల గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయి ఉండే, బట్ అది కాల్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా కాంటాక్ట్ అయితే 3 days బ్యాక్ వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మెజర్మెంట్ తీసుకున్నారు. బట్ ఇవాళ మనకు టైం ఇస్తే ఇవాళ వచ్చాము. బట్ ఇవాళ ఫిక్స్ చేస్తున్నారు మరి తనకి యూజ్ అయింది తను ఫిక్స్ చేస్తున్నారు కదా మనకి, లైవ్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. మనకి పోలియో అటాక్ అయింది. అప్పటి నుంచి కూడా నేను ఆర్థిక పరంగా మేము లేము కాబట్టి అక్కడ జైపూర్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇక లెగ్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక మేము మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళము కాబట్టి ఇక్కడ అక్కడికి వెళ్ళలే. ఇక ఎన్ని రోజులు అంటే అదేవిధంగా ఏది ముఖాల మీద చేయి పెట్టుకొని నడిచేవాడిని. చూశాను దీన్ని, ఫలానా సో ఇట్లా అని చెప్పేసి తెలిసింది. వచ్చాను. ఇక్కడికి వచ్చాక కొందరికి చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. ఆంగ్లకి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి సేవ గణనీయమైంది, మెచ్చుకోవాల్సింది, హర్షించదగ్గింది. పైసలు ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. పైగా భోజనం పెడుతూ టిఫిన్లు ఛాయలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈసారి హైదరాబాద్ లోని ఫీల్ ఖానాలో నిర్వహించిన క్యాంపు కోసం తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చారు. ₹1 ఖర్చు లేకుండా కృత్రిమ అవయవాల పరికరాలను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 855కు పైగా మార్వాడి యువ మంచ్ బ్రాంచ్లు ఉండగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు లేని దేశాన్ని చూడడమే తమ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. మేము మార్వాడి మంచ్ ఆల్ ఇండియాలో 800 బ్రాంచెస్ పైన బ్రాంచెస్ ఉన్నాయి. 15-20 బ్రాంచెస్లో ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి ఉన్నాయి. అందులో మా గ్రేటర్ హైదరాబాద్ వచ్చేసి చాలా సేవా కార్యాలు చేస్తాము. అందులోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు, ఇట్లానే ఇది కృత్రిమ అంగం అంటే ఎవరికైతే కాళ్ళు లేవో, ఎవరికైతే చేతులు లేవో వాళ్ళకి ఉచితంగా అంటే ఉండడానికి కూడా ఇస్తాము. వాళ్ళకి ఛాయ్, కాఫీ, టిఫిన్ ప్లస్ భోజనం మొత్తం పెట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి కూరలు, మంచి టెంట్లు వేసుకోండి. ఇక్కడ చూడండి మంచి సౌకర్యాలు పెట్టి వాళ్ళకి ఫ్రీ క్యాంపులో కృత్రిమ పరికరాలు అందించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. అనేక ఇబ్బందులు పడుతూ ఇంకొకరిపై ఆధారపడి జీవించడం తప్ప మరో మార్గం లేదని భావించిన తమకు కృత్రిమ పరికరాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ కు ప్రైవేట్ లో లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. కృత్రిమ పరికరాలు అమర్చుకున్న తర్వాత ఆనందంతో నవ్వుతూ వెళ్లిపోయారు దివ్యాంగులు. మార్వాడి యువ మంచ్ అని చూసినా అనమాట. అయితే అక్కడ నేను వాళ్ళ నంబర్ మీద కాంటాక్ట్ చేసిన అనమాట. అయితే అప్పుడు ఆధార్ కార్డ్ ఇంకా అది పంపించమని చెప్పారు. అయితే పంపించేసిన. అయితే రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారు అన్నమాట. అయితే ఒక పలానా డేట్ 18 నుంచి 25 దాకా జరుగుతుందని చెప్పారు. ఒక డేట్కి వచ్చినా నేను అన్నమాట ఇక్కడికి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది. సైజ్ తీసుకురు, మంచిగా ఉంది. అంతా సర్వీస్ కూడా చాలా బాగుంది. అయితే 2 days తర్వాత మళ్ళీ సైజ్ ఇచ్చిన తర్వాత
23కి రమ్మన్నారు. వచ్చిన ఈరోజు డెలివరీ తీసుకుంటున్నా వెళ్ళిపోతున్నా. మోకాల నుంచి కింద నా కాలు లేదు, ఇప్పుడు ఈ కాలు చేపించుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా ఉంది. ఇంతకుముందు ఉండే ఇరిగిపోయింది నా కాలు, ఇప్పుడు ఇది కొత్తగా చేయించుకున్నా ఈరోజు. బాగుంది. బయట పైసలు తగిలితే 10-15 వేలు కాలు చేపించాలంటే ఇద్దరు ఫ్రీ ఇక్కడ ఫ్రీ చేయించుకున్నా. మంచిగా ఉంది కాలు, స్క్రూలు ఫిట్ చేసేది ఉంది అంతే. కాలు అయితే పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. యాక్సిడెంట్ అయిన మన 2015లో యాక్సిడెంట్ అయిందండి. కాలు పాదం పోయింది. పోయిన తర్వాత ఏది మన హాస్పిటల్ పోతే ఇదే సేమ్ సైజుకు 2,50,000 3,00,000 రూపాయలు చెప్పారు. ఆయన చేయించారు కానీ సెట్ కాలేదు. మాధ్యమాలలో చూసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కొద్దిగా నాకు కాలుకి సపోర్ట్ దొరికింది. నాకు ఇంతకుముందు మన రబ్బర్ ఇట్లా షూ వేసుకొని ఇప్పుడు నడిచినా కానీ నా కింద గ్రిప్ ఉంది. కొద్దిగా ₹5 తీసుకోలేదండి. ఉచితంగా భోజనము, ఉచితంగా టిఫిన్స్, ఉచితంగా కాఫీలు. వేల మంది దివ్యాంగులకు మార్వాడి యువ మంచ్ అండగా నిలుస్తోంది. భవిష్యత్తులోనూ ఈ సేవలు కొనసాగుతాయని తెలిపారు. సేవా భావంతో చేస్తున్న ఫ్రీ క్యాంపులు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు.